మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి 71వ జయంతి సందర్భంగా అనకాపల్లి గాంధీనగర్ లో బుధవారం సాయంత్రం సిరివెన్నెల సీతారామ శాస్త్రి విగ్రహం వద్ద సుమారు 39,70,000 రూపాయల జీవీఎంసీ నిధులతో నిర్మించబోతున్న సిరివెన్నెల స్మృతి వనంకు రాష్ట్ర శాసన మండలి సభ్యులు కొనిదెల నాగబాబు ఎమ్మెల్యే కొనతల రామకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సాహిత్యానికే విలువలు గౌరవాన్ని తీసుకొచ్చి తెలుగు సాహిత్యాన్ని బ్రతికించి మన ప్రాంతానికి వన్నె తెచ్చి మన ప్రాంతమే కాదు మన స్వార్థం వల్ల మన ప్రాంతం అంటాం కానీ ఈ రాష్ట్రానికి తెలుగు భాషకే వన్నె తెచ్చినటువంటి మహనీయులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వారి పుట్టి పెరిగి నడయాడినటువంటి ఇదే ప్రాంతం ఇక్కడే పెరిగారు. ఇక్కడ పెట్టడానికి కూడా కారణం కూడా అదే. ఆయన చిన్నతనం అంతా ఇక్కడే గడిచింది. ఆయన స్మృతులు అన్నీ కూడా ఇక్కడే జరిగాయి. ఆయన ప్రపంచం అంతా కూడా చుట్టి వారి అంతిమ కోరికగా బహుశా మనసులో ఉందేమో మేము కూడా అనుకోలేదు అసలు ఇప్పుడు కూడా. మేము అప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఉత్తరాంధ్ర చర్చావేవి ద్వారా పెద్ద సన్మాన సత్కార కార్యక్రమాలు చేయాలనుకున్నాం కానీ ప్రతిసారి అనుకోవడం కానీ అది దురదృష్టవశాత్తు ఆ సందర్భం కలిసి రాలేదు. అలాంటిది ఇటువంటి అవకాశం ఇక్కడ రావటం, తానా నుంచి వారు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిష్టాకరమైన కార్యక్రమం తీసుకుని వారు రచించినటువంటి రచనల మీద సిరీస్ బుక్స్ కూడా ప్రచురించి ఈ విగ్రహ స్థాపన ఉత్సవాలకి విశాఖపట్నంలో పెట్టాలనుకున్నారు. కానీ అక్కడ కుదరకపోయినప్పుడు ఒక సందర్భంలో మండల బుద్ధప్రసాద్ గారు ప్రస్తావించినప్పుడు అదేంటంటే మేము అనకాపల్లి అట్టగా పెట్టాలన్న ఆలోచనతో మేము కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ మధ్య సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జోహార్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జోహార్. అందరికీ నమస్కారం. నేను ముఖ్యంగా ఫస్ట్ శాస్త్రి గారి గురించి మాట్లాడే ముందు అసలు శాస్త్రి గారి యొక్క ప్రజెన్స్ అనకాపల్లిలో వచ్చేలాగా కృషి చేసినటువంటి కొనతల రామకృష్ణ గారికి, అలాగే చాలా వారికి అండ్ మిగిలిన పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు. యాక్చువల్గా మీ అందరి ముందు నేను కన్ఫెషన్ ఏంటంటే శాస్త్రి గారు ఏ ఊర్లో పుట్టారో అనే విషయం నాకు చాలా కాలం పాటు తెలియదు. అనకాపల్లిలో విగ్రహావిష్కరణ ఎందుకు చేసినా ఆయన అనకాపల్లిలో పుట్టారండి. ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న నాకు ఆయన ఎక్కడ పుట్టారో నాకు తెలియదు. ఆంధ్రాలో నేను ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిని ఆలోచిస్తాను. ఎందుకంటే ఆయన అనకాపల్లిలో పుట్టినచ్చు కానీ ఆయన ఆంధ్ర మనిషి, తెలుగువాడు. ఎక్కడ ఎవరైనా సరే ఆయన ఓన్ చేసుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నారు. సో అందుకని నాకు తెలియకపోవడానికి బాధ అనిపించినా కానీ ఒక యాంగిల్లో సంతోషం ఏంటంటే మన కొనతల రామకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ, అందులో రామకృష్ణ గారు ఇంకొంచెం చిన్న ఆనందం ఏంటంటే అది జనసేన. సో మా శాస్త్రి గారు జనసేన కాన్స్టిట్యున్సీలో మేము గెలవలేక సో ఇంకా ఆనందం కలిగించే విషయం. సో ముఖ్యంగా శాస్త్రి గారికి నాకు అనుబంధం. నేను యాక్చువల్గా మీ అందరి ముందు శాస్త్రి గారిని చాలా ఆయన గౌరవంతో చెప్పాను. యాక్చువల్గా నేను అన్నయ్య గారని పిలుస్తాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరిని వరుస పెట్టి పిలిచే అలవాట్లు నాకు లేవు. అన్న అని పిలిచే అలవాటు చాలా మంది ఉంది. నాకు శాస్త్రి గారు తప్ప ఇండస్ట్రీలో అన్నయ్యాన్ని పిలిచేటువంటి వ్యక్తి శాస్త్రి గారు.